హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుందాం. హీరో అమ్మాయిలతో వ్యభిచార గృహాన్ని నడుపుతుంటాడు. ఒకరోజు అల్లరి చేసే స్కూల్ పిల్లలు హీరో BMW కార్ ని ఇంకా డబ్బుని కొట్టేస్తారు. తర్వాత హీరో స్టోరీ ఎలా మారింది అనేది మిగతా కథ. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు 4 టీనేజ్ పిల్లల్ని చూపిస్తారు. వీళ్ళు ఎంత చిల్లరోళ్ళంటే చదవడం చేత కాక ఇంటి నుండి పారిపోయి వచ్చేసి ఉంటారు. చిన్న చిన్న దొంగతనాలు అంటే ఒక్కోసారి బైక్లు మొబైల్ ఫోన్లు కూడా కొట్టేస్తారు అనుకోండి. అలా దొంగతనాలు చేస్తూ ఆ పూటకి తిని కాలం గడుపుతుంటారు. వీళ్ళ పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందు జంగ్, వాడి లవరు యంగ్. తర్వాత రాబిన్, వీడి లవర్ కెన్నీ. ఈ 4 చిన్నపిల్లల జైల్లోనే కలిసి ఫ్రెండ్స్ గా మారి ఉంటారు. తర్వాత అక్కడి నుండి తప్పించుకొని బయట ఇలా తిరుగుతుంటారు. జంగ్ ఇంకా రాబిన్లు బయటికెళ్లి బైకులు మొబైల్ ఫోన్లు కొట్టేసి వాటిని స్మగ్లర్స్ దగ్గర అమ్మి డబ్బుని తీసుకుంటారు. ఇంకా వీళ్ళ లవర్స్ యంగ్ ఇంకా కెన్నీలు వేరే స్కామ్లు చేస్తుంటారు. లైక్ ఇప్పుడు వీళ్ళు నైట్ టైం రోడ్ దగ్గర ఒంటరిగా నిల్చుంటారు. ప్రాస్టిట్యూట్లు అనుకుని ఎవడో ఒకడు వీళ్ళని చూసి బండిని ఆపుతాడు. వీళ్ళు వాళ్ళతో వెళ్లి హోటల్లో రూమ్ లో దిగుతారు. వాష్రూమ్ కి వెళ్తా అని చెప్పి లోపలికి వెళ్తారు. అక్కడ నుండి కాల్ చేసి అడ్రస్ చెప్తే మిగతా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి బుక్ చేసుకున్నోడిని ఫుల్ గా కొట్టేసి డబ్బులు దబ్బేసి పారిపోతారు. ఇది వీళ్ళ స్కామ్. కట్ చేస్తే ఒక రోజు బైక్ ని దొంగతనం చేసిన జంగ్ ఇంకా రాబిన్లు దాన్ని అమ్మడానికి స్మగ్లర్స్ కి కాల్ చేస్తారు. వాళ్ళు బైక్ ని తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎస్కేప్ అవుతారు. సో ఆ రోజు ఇక వీళ్ళకి తినడానికి మనీ ఉండవు. మేము హుకప్ స్కామ్ కి వెళ్తామనే అమ్మాయిలు అంటే వద్దు, మీరు వెళ్ళడం నాకు నచ్చదు అని జంగ్ అంటాడు. దాంతో అలిగిన అమ్మాయిలు రోడ్డు మీదకి వెళ్లి నిల్చుంటారు. జంగ్ ఏమో వేరే స్కామ్ చేద్దామని పక్కకి వెళ్తాడు. ఈ గ్యాప్ లో అమ్మాయిలు వెళ్లిపోయి ఉంటారు. రోడ్డు మీద కస్టమర్ కోసం వెయిట్ చేసిన యంగ్ వద్దకు ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి హీరో దిగి యంగ్ ని తీసుకెళ్తాడు. నేను నిన్ను ఏం ఫోర్స్ చేయను, నీతో ఒక మ్యాటర్ చెప్పాలి. ఫస్ట్ హోటల్ కి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాడు. హోటల్ కి వెళ్లిన ఇద్దరు రూమ్ లో దిగుతారు. యంగ్ బాత్రూమ్ కి వెళ్ళొస్తా అంటే నో, తర్వాత వెళ్దు, ఫస్ట్ నేను చెప్పేది నువ్వు ఇలాంటి పాడు పనులు బంద్ చెయ్యి. నాకు కరోకే బార్ ఉంది, అందులో డాన్స్ చేసే అమ్మాయి స్థానం ఖాళీగా ఉంది, జాయిన్ అవ్వు, నీకు మంచి శాలరీ ఫుడ్ బెడ్ ఫ్రీగా ఇస్తా అంటాడు. హీరోకి యంగ్ తో సెక్స్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. అతను జస్ట్ ఆమెని తన బార్ లో పెట్టుకుందాం అనుకుంటాడు. అప్పుడే వాష్రూమ్ కి వెళ్ళే యంగ్ జంగ్ కి కాల్ చేసి అడ్రస్ చెప్తుంది. వెంటనే జంగ్ అండ్ తన ఫ్రెండ్స్ హోటల్ కి వచ్చి హీరో మీద అటాక్ చేస్తారు. హీరో పవర్ఫుల్ గానే ఉంటాడు. వచ్చిన జంగ్ ని రోబిన్లని కొట్టి కింద పడేస్తాడు. కానీ ఒకేసారి వాళ్ళ మీద పడటంతో హీరో ఓడిపోతాడు. తర్వాత ఫ్రెండ్స్ పారిపోతారు. పోతూ పోతూ హీరో BMW కార్ ని ఎత్తుకెళ్లిపోతారు. అందులో హీరో గాని వ్యాలెట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి. హీరో తర్వాత ఫ్రెండ్స్ కి కాల్ చేసి రమ్మంటాడు. అక్కడ అల్లరి ఫ్రెండ్స్ గ్యాంగ్ హీరో డబ్బుని ఫుల్ గా వాడేస్తుంటారు. షాపింగ్లు చేసి రెస్టారెంట్ లో కాస్ట్లీ ఫుడ్ ని తింటారు. తర్వాత పడుకుందామని ఫ్రెండ్స్ అంటే నో, మనం ఈ కార్ ని ఇప్పుడే ఈ నైట్ కి అమ్మేసేయాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుందని జంగ్ చెప్తాడు. సో జంగ్ తనకు తెలిసిన స్మగ్లర్స్ కి కాల్ చేసి BMW కార్ ని అమ్ముదాం అనుకుంటాడు. కాల్ చేసి వాళ్ళ స్పాట్ చెప్తారు. అక్కడికి జంగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ హీరో కార్ తో వెళ్తారు. దాన్ని కొనడానికి వచ్చిన వాళ్ళు కార్ దిగి హాయ్ జంగ్ ఎలా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడే జంగ్ వాళ్ళని చూసి షాక్ అవుతాడు. భయపడిన ఇతను కార్ కీస్ ని పడేసి పారిపోతాడు. యంగ్ ని కూడా తీసుకెళ్లిపోతాడు. రాబిన్ ఇంకా కెన్నీలు వేరే చోటుకి పారిపోతారు. యంగ్ కోసమే ఆ అన్నోన్ పర్సన్ వస్తాడు. రే జంగ్, యంగ్ ని నాకు అప్పగించు, నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఆ అన్నోన్ పర్సన్ వీళ్ళ కోసం వెతుకుతాడు. ఇక జంగ్ వాళ్ళు వీడికి దొరకకపోవడంతో హీరో కార్ ని వాడు తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడే మళ్ళీ జంగ్ ఇంకా యంగులు తన ఫ్రెండ్స్ ని కలుసుకుంటారు. రే ఎవడ్రా వాడు, వాడిని చూసి మనం పారిపోవడం ఏంటి చెప్పు అని రాబిన్ అడుగుతాడు. ఇప్పుడే జంగ్ అసలు స్టోరీ చెప్తాడు. యాక్చువల్ గా యంగ్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఈమె సాంగ్ ని లవ్ చేసి ఉంటుంది. సాంగ్ గాడు పెద్ద సైకోగాడు. యంగ్ ని ఊకే టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ సాంగ్ గాడు కూడా రిచ్చే. యంగ్ వీడి బాధని తట్టుకోలేకే దూరం పారిపోతుంది. ఒకనొక టైంలో యంగ్ ని సాంగ్ టార్చర్ పెడుతుంటే జంగ్ వచ్చి సేవ్ చేస్తాడు. తర్వాత సాంగ్ ఒక క్రైమ్ లో భాగంగా ఒకరిని హత్య చేసి ఉంటాడు. జంగ్ ఈ సాంగ్ గాడ్ ని పోలీసులకు పట్టించి జైలుకి పంపిస్తాడు.
తర్వాత సాంగ్ జైల్లో ఉంటూ జంగ్ మీద పగతో రగిలిపోతాడు. ఎప్పుడెప్పుడు బయటికి వచ్చి జంగాడిని లేపేద్దామా అని ఆలోచిస్తాడు. కానీ సాంగ్ కూడా రిచ్ కాబట్టి జైలు నుండి త్వరగానే బయటపడతాడు. సో వీడు ఇప్పుడు యంగ్ ని ఇంకా తనని జైలుకి పంపిన జంగ్ ని వెతుకుతుంటాడు. వీడిని చూస్తేనే యంగ్ కి దడ పుడుతుంది. అంత టార్చర్ చేసి ఉంటాడు. మరి ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. సరే ఇప్పుడు వాడు హీరో కార్ ని తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఇక ఈ అల్లరి గ్యాంగ్ మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ తింటారు. కార్డ్ ని యూజ్ చేసే లొకేషన్ ని బట్టి హీరో అండ్ తన ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ సిగరెట్ తాగుతూ చిల్ అవుతున్న పిల్లల్ని హీరో అండ్ గ్యాంగ్ చిత్తగా బాదుతారు. చదువుకోండ్రా అంటే ఏంట్రా మీరు చేసే పనులని తిడతాడు. ఈ ప్రాసెస్ లో రాబిన్ ఇంకా కెన్నీలు పారిపోతారు. హీరోకి యంగ్ ఇంకా జంగులు దొరికిపోతారు. కట్ చేస్తే హీరో తన బార్ కి ఇద్దరిని తీసుకెళ్లి డీల్ చేసుకుందాం అనుకుంటాడు. నా కార్ ఎక్కడుంది తెచ్చివు అంటే జంగ్ జరిగిన మ్యాటర్ చెప్తాడు. సరే కార్ పోతే పోని, నాకు $23,000 ఇచ్చేయి, నీ యంగ్ ని తీసుకెళ్ళు. ఆ లోపు యంగ్ ని బార్ లో పెట్టి పని చెప్పించుకుంటా అని హీరో జంగ్ తో డీల్ చేసుకుంటాడు. ఇక జంగ్ కి డబ్బులు తెచ్చి ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కంప్లైంట్ చేద్దామన్న హీరో దగ్గర వీళ్ళు దొంగతనం చేసిన ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. పైగా పోలీసులే జంగ్ కోసం వెతుకుతుంటారు. జైలు నుండి పారిపోయి వచ్చింటాడు కదా మనోడు. ఇక తర్వాత జంగ్ వెంటనే రాబిన్ ని కలిసి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తాడు. జంగ్ నిద్రపోకుండా మొబైల్ ఫోన్స్ ని కొట్టేసి ఒక్క రోజుల్లో $800 సంపాదిస్తాడు. ఇంకోవైపు బార్ లో పనిచేయని యంగ్ ని హీరో అడిగితే తను ఒప్పుకోదు. యాక్చువల్ గా హీరో ఇక్కడ వ్యభిచారం నడుపుతుంటాడు. హీరో పెద్దవాళ్ళనే కాక యంగ్ లాంటి చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిలతో కూడా ఈ పని చేపిస్తుంటాడు. కానీ హీరో యంగ్ ని ఈ పని చేయమని ఏం ఫోర్స్ చేయడు. ఎందుకంటే తను కొత్త కదా. సో మేడం కి సపరేట్ రూమ్ ఫెసిలిటీస్ అంతా వేరే ఉంటదిలే. కట్ చేస్తే జంగ్ దొంగతనాలు చేసి ఒక రోజు $800 ని సంపాదిస్తాడు. ఆ డబ్బుని హీరోకి ఇచ్చి తనకు అప్పున్న $23,000 మైనస్ చేసుకోమంటాడు. జంగ్ యంగ్ ని కలుస్తాడు. యంగ్ ఏమో లిప్స్టిక్ వేసుకొని నీట్ గా డ్రెస్ వేసుకొని ఉంటది. సో తను కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తుందేమో అని జంగ్ డౌట్ పడతాడు. కానీ తను జస్ట్ బార్ టెండర్ గా ఉంటున్నా అని చెప్తుంది. యంగ్ జంగ్ ని అసహించుకుంటుంది. తను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం జంగే అని ఆమె ఫీలింగ్. తర్వాత ఇక జంగ్ కోపంతో వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే ఒక్క రోజులో $1,000 సంపాదించాలని అనుకుంటాడు. హీరో మొహం మీద డబ్బుని పడేసి యంగ్ ని విడిపించుకుందామని జంగ్ ప్లాన్. ఇదిలా ఉంటే హీరో తన కార్ ని ఎత్తుకెళ్లిపోయిన సైకో సాంగ్ గాడి లొకేషన్ తెలుసుకొని వెళ్తాడు. నా కార్ ఎక్కడుందంటే సాంగ్ వేరే దేశానికి అమ్మేసిన అంటాడు. నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తా, కానీ నాకు బదులుగా జంగ్ ఇంకా యంగ్ ఉండే లొకేషన్ చెప్పు. వాళ్ళ మీద నాకు పాత పగ ఉందని సాంగ్ హీరోతో అంటాడు. చూస్తే వీడు పెద్ద సైకో సాలెగాళ్ళ లెక్క ఉండు. డీటెయిల్స్ చెప్తే పక్క జంగాన్ని లేపేస్తాడని భయపడిన హీరో తెలీదు అని అబద్ధం చెప్తాడు. నీ BMW కార్ కి బదులుగా నా ఆడి కార్ ఉంచుకో అని సాంగ్ అంటే కుదరదు. BMW కి నీ ఆడికి సరితూగదు. రేపు నీ ఇంటి డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తెచ్చివు, నువ్వు అప్పు తీర్చే వరకు అవి మా దగ్గరే ఉంటాయి. ఒకవేళ తేకుంటే జైలుకి పంపిస్తామని హీరో ఫ్రెండ్ అయిన లాయర్ అంటాడు. సరే అని తన ఆడి కార్ ని హీరో దగ్గర వదిలేసి సాంగ్ వెళ్ళిపోతాడు. ఏంట్రా నువ్వు, వాడు ఒక పిల్ల బచ్చగాడు, వాడికి భయపడుతున్నావు అని హీరో ఫ్రెండ్ తో అంటే, రే నువ్వు మూసుకో, వాడు సైకో సాలేగాడు, ఆల్రెడీ ఒక హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు, వాంతో మనకెందుకురా, మనీ తీసుకొని మన దారి మనం చూసుకుందామని ఫ్రెండ్ అడ్వైస్ ఇస్తాడు. ఇది ఇలా ఉంటే హీరో ఫ్యామిలీని ఇప్పుడు మనకు చూపిస్తారు. హీరో దగ్గర చాలా డబ్బు ఉంటుంది. సో తన ఒక్కగానొక్క కూతురికి ఏది అడిగితే అది ఇప్పిస్తాడు. తను ఎంత అడిగితే అంత హీరో పాకెట్ మనీని ఇస్తాడు. అంత ప్రేమ కూతురు అంటే. అనవసరంగా డబ్బులు ఇచ్చి తనని చెడగొడుతున్నావని హీరో వైఫ్ ఇతనితో ఎప్పుడు గొడవ పడుతుంది. హీరో బారికి తరచు జంగ్ వచ్చి వెళ్తుండని సాంగ్ కి ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మళ్ళీ ఇక ఎంత అడిగినా హీరో జంగ్ గురించి చెప్పట్లేదని చెప్పి తన ఫ్రెండ్స్ తో కలిసి నేరుగా వీడు హీరో ఇంటికే వెళ్తాడు. హీరో వైఫ్ తో మాట్లాడుతాడు. హీరో అప్పుడే వచ్చి, దొంగనా రాస్కెల్స్, నా ఇల్లు ఎలా కనుక్కున్నారా, నా ఫ్యామిలీ జోలికి వస్తారా అని హీరో కోపడుతూ సాంగ్ ని కొడతాడు. జంగ్ అడ్రస్ చెప్తే మేము వెళ్ళిపోతాం, నేను అసలు డిస్టర్బ్ చేయమని సాంగ్ అంటాడు. తెలిస్తే చెప్తా, నడు ఫస్ట్ బయటికి అని హీరో సాంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ ని వెళ్ళగొడతాడు. సాంగ్ వెళ్తూ వెళ్తూ తన ఇంటి డాక్యుమెంట్స్ ని హీరోకి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉంటే జంగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ని మనకు చూపిస్తారు. ఈ రోజు ఒక పెద్ద జాక్ పాట్ ని కొట్టి ఒకేసారి అప్పు తీర్చాలని జంగ్ డిసైడ్ అయిపోతాడు. అప్పుడే న్యూస్ లో సిటీలో బంగారు షాప్ లో జరిగిన రాబరీ గురించి చెప్తారు. అది చేసింది మేమే, చాలా గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి మా దగ్గర, $25,000 ని తీసుకొని రండి అని జంగ్ స్మగ్లర్ కి కాల్ చేసి అబద్ధం చెప్తాడు. స్మగ్లర్స్ జంగ్ చెప్పిన లొకేషన్ కి వస్తారు. వాళ్ళు కూడా డబ్బులు తేకుండా జంగ్ ని మోసం చేద్దాం అనుకుంటారు. ఇలా ఇద్దరు గ్యాంగ్స్ కి ఫైట్ జరుగుతుంది. ఒకరిని మోసం చేశారని ఇంకొకరు ఇలా కొట్టుకుంటారు. ఈ ఫైట్ లో ఒక స్మగ్లర్ పొరపాటున రాబిన్ ని కత్తితో పొడుస్తాడు. ఏముంది,
వాళ్ళు పారిపోతారు. జంగ్ మాత్రం రాబిన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను వెళ్ళి వేరే స్కామ్ కి ట్రై చేస్తా అని జంగ్ అంటే, వద్దురా నా మాట విను, యంగ్ ఆల్రెడీ సేఫ్ గా ఉంది, జాబ్ చేస్తున్నట్టే లెక్క, తన గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం సేఫ్ గా ఉండాలి అంటే జంగ్ కోపడతాడు. నా ప్లేస్ లో ఉంటే బాగా అర్థమవుతుంది అని చెప్పి జంగ్ వెళ్ళిపోతాడు. పోతే పోనీరా, వాడు వేస్ట్ గాడు, వదిలే, మనం సపరేట్ గా ఉందామని రాబిన్ గర్ల్ ఫ్రెండ్ కెన్నీతో అంటే, నో, నాకు జంగే ఇంపార్టెంట్, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను జంగే రౌడీల నుండి కాపాడాడు అని రాబిన్ అంటాడు. కట్ చేస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కి వచ్చి రాబిన్ ని ఇంకా కెన్నీలని అరెస్ట్ చేస్తారు. మీరు కార్ ని దొంగతనం చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ మాకు దొరికింది, మీ లీడరు జంగ్ ఎక్కడా అని పోలీసులు అడుగుతారు. కట్ చేస్తే సీన్ జంగ్ బాబాయ్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. జంగ్ తన బాబాయ్ ని కలిసి, నాకు $20,000 అర్జెంట్ గా కావాలి బాబాయ్, మా నాన్న ఆస్తి నాకేం వద్దు, జస్ట్ నేను అడిగిన అమౌంట్ ఇవ్వు చాలు అని జంగ్ బాబాయ్ ని ఫోర్స్ చేస్తాడు. బాబాయ్, ఏంట్రా నీకు మైండ్ దొబ్బిందా, నీకు కార్ మెకానిక్ పని నేర్పించిన, చేత కాక పారిపోయినావు, ఇప్పుడొచ్చి డబ్బు అడుగుతున్నావు, ఏం తప్పు చేసావు అంటే జంగ్ ఆన్సర్ ఇవ్వడు. అప్పుడే పోలీసులు వచ్చి జంగ్ ని అరెస్ట్ చేస్తారు. బాబాయే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. ఇక దీంతో జంగ్ అండ్ తన ఫ్రెండ్స్ దొరికిపోతారు. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న జంగ్ తను చేసిన క్రైమ్స్ అన్నిటి వివరాలు చెప్పడానికి రెడీ అవుతాడు. కానీ దానికి బదులుగా పోలీసులు జంగికి ఒక హెల్ప్ చేసి పెట్టాలి. హీరో బార్ ముసుగులో చిన్న ఏజ్ అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ నడుపుతున్నాడు. అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ యంగ్ కూడా ఇరుక్కొని పోయింది, ఆమెని సేవ్ చేయండి, తర్వాత నేను జైలుకి వెళ్తా అని జంగ్ అంటాడు. ఇక్కడ పోలీసులలో 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి జంగ్ చెప్పిన మాటలు నమ్మే టీం, ఇంకొకటి ఫ్రాడ్ అయిన జంగ్ మాటలు నమ్మనోళ్ళు. కానీ చీఫ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు నైట్ మఫ్టీలో ఉన్న 2 పోలీసులు హీరో బార్ కి వెళ్తారు. అమ్మాయిలను పిలువంటే, సార్ మేము ఇక్కడ ఓన్లీ బార్నే నడుపుతున్నాము, అలాంటి పాడు పనులు చెయ్యమని హీరో ఆన్సర్ ఇస్తాడు. తర్వాత సీన్ లోకి జంగ్ ఎంట్రీ ఇస్తాడు. ఇగో నీ డబ్బులు, నా యంగ్ ని పిలువు, మాట్లాడాలి అంటే, ఏం యంగ్, ఎవరు తను, ఇక్కడ ఏ అమ్మాయి లేదు, చూసుకో వెళ్ళి అని హీరో అంటాడు. కోప్పడిన జంగ్ వెంటనే రూమ్స్ అన్నిటిని వెతుకుతాడు. కానీ యంగ్ అసలు అక్కడ ఉండదు. ఏం చేశారా నా యంగ్ ని, ఎక్కడ దాచిపెట్టినావు అంటూ జంగ్ హీరోని కొడతాడు. అప్పుడే మఫ్టీలో ఉన్న పోలీసులు జంగ్ ని పట్టుకెళ్లిపోతారు. ఆల్రెడీ హీరోకి పోలీసులు రైడ్ చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో హీరో అందరి లేడీస్ ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి ఉంటాడు. సో అలా హీరో పోలీస్ రైడ్ నుండి ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడు పోలీసులు జంగ్ చెప్పిన మొత్తం అబద్ధమే అని, అక్కడ యంగ్ లేదని చెప్పి అనుకుంటారు. జంగ్ ఇప్పుడే పోలీసుల నుండి ఎస్కేప్ అవుతాడు. నేను యంగ్ ని కనిపెట్టి తర్వాత వచ్చి మీకు లొంగిపోతా అని అతను అంటాడు. ఇది ఇలా ఉంటే హీరో బార్ ని క్లోజ్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతుంటాడు. దారి మధ్యలో తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి, అరే ఆ యంగ్ ని మనం వదిలించుకుందాం, ఆమెతో పెద్ద సమస్యరా బాబు, జంగ్ ని పిలిచి అమ్మాయిని పంపించేశాండి అని హీరో అంటాడు. కట్ చేస్తే ఇంటికి వెళ్తున్న హీరోకి దారి మధ్యలో తన కూతురు తారసపడుతుంది. స్కూల్ కి వెళ్తున్న తనకు హీరో పాకెట్ పనిని ఇస్తాడు. ఈ సీన్ ని దూరం నుండి ఫాలో అవుతున్న జంగ్ చూస్తాడు. వెంటనే జంగ్ హీరో కూతురుని కిడ్నాప్ చేస్తాడు. హీరోకి కాల్ చేసి మ్యాటర్ ని చెప్తే హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా యంగ్ ని వదిలేస్తే నీ పాపను వదిలేస్తా, చెప్పిన అడ్రస్ కి యంగ్ ని ఒంటరిగా పంపు అని జంగ్ హీరోతో అంటాడు. నా కూతురి మీద చిన్న గీత పడిన నువ్వు ప్రాణాలతో ఉండవని హీరో జంగుతో అంటాడు. చిన్న పిల్లోడు నా పాపని కిడ్నాప్ చేశాడని తెలియగానే హీరోకి బుర్ర పనిచేయదు. జంగ్ మీద పీకల దాకా కోపం ఉంటుంది. వెంటనే హీరో సైకో సాంగ్ కాల్ చేసి జంగ్ గురించి చెప్తాడు. యంగ్ ఇప్పుడు వెళ్ళి జంగ్ ని కలుస్తుంది, ఆమెని ఫాలో అవుతే జంగ్ దొరుకుతాడని హీరో అంటాడు. వెంటనే సాంగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి యంగ్ ఉన్న సేఫ్ హౌస్ కి చేరుకుంటాడు. లోపల హీరో ఫ్రెండ్స్ హీరో చెప్పినట్టు ఒక మొబైల్ ఫోన్ ని యంగ్ కి ఇచ్చి ఆమెని బయటికి వెళ్ళిపోమంటారు. బయటికి వచ్చిన జంగ్ కి కాల్ చేస్తే సబ్వే గుండా నడిచి నామ్సంగ్ రైల్వే స్టేషన్ కి రమ్మంటాడు. నీ వెనక ఎవరు ఫాలో అవ్వకుండా చూసుకో అని జంగ్ యంగ్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సాంగ్ ముందు సేఫ్ హౌస్ కి వెళ్లి హీరో ఫ్రెండ్స్ ని కుల్లపొడి చేస్తాడు. తర్వాత తను వెళ్లకుండా తన ఫ్రెండ్స్ ని యంగ్ ని ఫాలో అవ్వమని పంపుతాడు. హీరో ఫ్రెండ్స్ ని సాంగ్ గాయపరిచాడని తెలుసుకున్న హీరో కూడా సేఫ్ హౌస్ కి వస్తాడు. నేను చెప్పినట్టు వినకుంటే అక్కడ మా వాళ్ళు యంగ్ ని మధ్యలోనే పట్టుకుంటారు, నీ కూతురు జంగ్ చేతిలో చనిపోతుందని సాంగ్ హీరోని బ్లాక్ మెయిల్ చేస్తాడు. హీరో అసలు సాంగ్ గానికి కాల్ చేయకుండా ఉండాల్సింది, కానీ చేసి తప్పు చేశాడు. హీరో సాంగ్ ని కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు రివెంజ్ తీసుకుంటాడు. హీరో సాంగ్ కి సారీ చెప్తాడు. ఇంకోవైపు రైల్వే స్టేషన్ లో పార్కింగ్ దగ్గర జంగ్
ని యంగ్ కలుస్తుంది. దీంతో జంగ్ హీరో కూతుర్ని ఫ్రీ చేసి పంపించేస్తాడు. అక్కడికి హీరో వస్తాడు. హీరో తన కూతుర్ని సేఫ్ గా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే తనని తన ఫ్రెండ్ కి అప్పచెప్పి ఇంటికి పంపించేస్తాడు. తన కూతుర్ని కిడ్నాప్ చేసి తప్పు చేసిన జంగ్ కి హీరో గుణపాఠం చెప్దామనుకుంటాడు. ఇంకోవైపు జంగ్ యంగ్ ని చివరిసారిగా కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటాడు. అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందిన పోలీసులు జంగ్ కోసం కింద వెయిట్ చేస్తుంటారు. నేను వాళ్ళకి లొంగిపోతున్నా, నువ్వు మంచిగా జాబ్ చేసుకొని సేఫ్ గా ఉండని జంగ్ యంగ్ తో చెప్తాడు. ఇది విన్న యంగ్ బాధపడుతుంది. అప్పుడే స్పాట్ కి సైకో సాంగ్ వచ్చి జంగ్ ని చితక్ కొడతాడు. ఇద్దరికి ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడే హీరో అక్కడికి వచ్చి సాంగ్ ని కొడతాడు. తర్వాత జంగ్ ను కూడా కొట్టబోతుంటే యంగ్ అడ్డొస్తుంది. హీరో అతన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ పోలీసులు స్పాట్ కి వచ్చి జంగ్ ని ఇంకా సాంగ్ ని అరెస్ట్ చేయబోతుంటారు. అప్పుడే సాంగ్ జంగ్ తో ఒక మాట చెప్తాడు. రేయ్, మన బాకీ ఇంకా తీరలేదు, జైలు నుండి వచ్చాక మళ్ళీ తెలుసుకుందామని సాంగ్ అనడంతో కోపం వచ్చిన జంగ్ సాంగ్ గార్డ్ ని బిల్డింగ్ నుండి కిందకి తోసేస్తాడు. కానీ ప్రాసెస్ లో సాంగ్ కూడా జంగ్ ని గట్టిగా పట్టుకుంటాడు. సో ఇద్దరు కింద పడిపోతారు. సాంగ్ చనిపోతాడు. ఫుల్ బ్లీడింగ్ అవుతున్న జంగ్ మాత్రం కొన ఊపిరితో ఉండటం మనం చూస్తాం. వీడిని చూసిన యంగ్ బోర్న ఏడుస్తుంది. ఇక జంగ్ బ్రతుకుండా లేదా అనేది సస్పెన్స్. ప్రాస్టిట్యూషన్ నడిపే హీరోని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జంగ్ ఫ్రెండ్స్ ని ఇంకా యంగ్ ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.